రండి దేవుని యొక్క వాక్యముల నుండి ఈ రాత్రి కాల సమయంలో సంఘ ప్రార్థనలో ప్రవేశించే మునుపు ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయం. ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయంలో ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. 8వ వచనం. ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయము 8వ వచనాన్ని ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. అయితే ఇప్పుడు మా దేవుడు మా నేత్రములకు వెలిగించి మా దాస్యంలో మమ్మను కొంచెము తెప్పరిల్లా చేయనట్లుగాను మాలో ఒక శేషం ఉండనిచ్చున్నట్లుగాను తన పరిశుద్ధ స్థలమందు మమ్మను స్థిరపరచునట్లుగాను మా దేవుడైన యెహోవా కొంత మట్టుకు మా ఎడల దయ చూపి అన్నాడు. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయం 8వ వచనంలో ఎజ్రా యొక్క ప్రార్థన మనం చూస్తున్నాం. ఈ ప్రార్థన అనేక కోణాల్లో మనం విభజించవచ్చు, కానీ ఒక కోణంలో మనం చూస్తున్నాం ఈరోజు. ఏంటి ఒక కోణం అని మనం చూసినట్లయితే ఎజ్రా యొక్క జీవితము, ఎజ్రా యొక్క అనుభవాలు మనం చూసినట్లయితే ఇక్కడ ఒక ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? మా ఎడల దయ చూపి ఉన్నావు. కాబట్టి దయ చూపడాన్ని బట్టి ఇంకా మాకేం చేయాలన్నది కూడా, మేము చేసిన పొరపాట్లు ఏంది, మా తప్పిదములు పొరపాట్లు ఏంది అన్నది కూడా ఎజ్రా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. వాటి విషయమై క్షమాపణ కూడా అడుగుతూ వస్తున్నాడు. అయితే ఈరోజు మనం చూసేటటువంటి ఒక మాట ఏంటంటే ప్రియులారా, ఇక్కడ రాయబడిన కోణంలో దేవుని యొక్క వాక్యాన్ని చూడగా ఎజ్రా వలె మనం ప్రార్థన చేయాలి. ఏమని ప్రార్థన చేయాలి అని మనం అంటే, దేవుడు మనకి దయ చూపడానికి ప్రార్థన చేయాలి. ఎందుకు ప్రార్థన చేయాలండి? దేవుడు మనకి దయ చూపించడానికి. సో ఇక్కడ మనం చూసేటటువంటి ఒక మాటను జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, ఏ సందర్భాల్లో అంటే ఏ పరిస్థితులకి దేవుడు దయ చూపించాలి మనకని మనం ప్రార్థన చేసుకోవాలంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. ఏ పరిస్థితులకి దేవుడు మనకు దయ చూపించాలంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. వాటిని మనం ధ్యానించమునకు ప్రభు నడిపింపు కొరకే చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన కృపకై వందనాలు. దాసుడి కన్నులు యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసురాల కన్నులు యజమానుల వైపు చూస్తున్నట్లు మా కన్నులు మీ వైపు వీక్షిస్తుండగా మీరే సహాయం అనుగ్రహించండి. నీ ప్రజల పక్షాన నీకున్న దయ చొప్పున అయితే నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు సంఘ ప్రార్థన వర్తమానం ఎంతో దీవించండి. శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మాతో మీరు మాట్లాడండి. మాకు అవసరమైన మాటలు పరలోకం నుండి మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. దాసుడి కన్నులు యజమానుడి వైపు చూసినట్లు, దాసుడి కన్నులు యజమానుల వైపు చూసినట్లు మా కన్నులు ప్రభావ మీ వైపు వీక్షిస్తుండగా మీరే సహాయం అనుగ్రహించి మహిమ పొందండి. నీ ప్రజల పక్షాన నీకున్న దయ చొప్పున జ్ఞాపకం చేసుకోండి. కరెంటు కూడా త్వరగా రావడానికి సహాయం చేయండి తండ్రి. మరి ఎంత శబ్దాలు కాదు, దేని ద్వారా కూడా ఏ ఎఫెక్ట్ లేకుండా సహాయం చేయండి. వచ్చిన నీ ప్రజలందరూ వాటి స్తోత్రాలు. రావాల్సిన వారిని త్వరపెట్టి తీసుకురండి. మధ్య మార్గంలో ఉండేవారు సకాలం నడిపించండి. ఎవరికి టపాయిలు కీళ్ళు జరగకుండా సహాయం చేయండి. ఈరోజు దేవా, ఈ యొక్క సంఘ ప్రార్థన ఎంతో దీవెనకరంగా చేయండి. వర్తమానం ధ్యానించడానికి మానవుని జ్ఞానమైన నా జ్ఞానం సరిపోదు. కాబట్టి వర్తమానం ధ్యానించడం కొరకు దాసుడి కన్నా యజమానుడి వైపు చూసినట్లు, దాసురాల కన్నా యజమానుల వైపు చూసినట్లు మా కళ్ళు మీ వైపు వీక్షిస్తుండగా మరొకసారి తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి, ఆకాశం ఇప్పబడదానంత విస్తారమైన పరిశుద్ధాత్మను అభిషేకించి నాతో మీరు మాట్లాడమని, ఈరోజు వర్తమానం ఎంత దీవించి శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకుని మాతో మాట్లాడక తెచ్చమని, కరెంటును కూడా మీ స్వాధీనించుకుని గొప్ప కార్యం చేయమని మీకు అప్పయోతు ముందున స్వయంతో దీవించమని, ధ్యానిస్తున్న వర్తమానం ఎంతో మీకు మహిమకరంగా సాయించండి. అయ్యా, మా పైన మీరు దయ చూపించండి. ఎజ్రా ఎలాగైతే మీరు దయ చూపించారు అంటున్నారు, ఏ విషయాల్లో మీరు దయ చూపించారు అటువంటి సందర్భాల్లో మా పైన కూడా దయ చూపించడం కొరకై మేము ఈరోజు ప్రార్థన చేసేవారికి సిద్ధపరిచి మాతో మాట్లాడి మా అక్కర తీర్చమని, మా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట విశ్వాసంతో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పరిశుద్ధమైన నామం పేరట విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కాబట్టి దేవుని యొక్క వాక్యం చూసినట్టు పిల్లలారా, ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏంటంటే ఎజ్రా యొక్క ప్రార్థన మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. ఏంటి ఎజ్రా ప్రార్థన అంటే, బైబిల్లో రాయబడిన మాట, మా ఎడల అంటే మా దేవుడైన యెహోవా కొంత మటుకు మా ఎడల దయ చూపించి ఉన్నాడు. అంటే కొంత మటుకు దయ చూపిస్తేనే వారి జీవితంలో ఎన్నో అద్భుతాలు జరిగితే, పూర్తి దయ దేవుడు చూపిస్తే ఇంకెలా ఉంటుందో. అయితే పూర్తి దయ దేవుడు చూపించబోవడానికి కొన్ని కారణాలు వారిలో తప్పులు ఉన్నాయి. అవి తర్వాత మనం చూద్దాం. ఈరోజు చూసేటటువంటి ఒక మాట ఏంటంటే ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని చూడగా ఎజ్రా యొక్క జీవితంలో మనం కొన్ని విషయాలు ఇక్కడ చూస్తున్నాం. ఏంటి? ఎజ్రా ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? మా ఎడల దయ చూపి ఉన్నాడు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజల ఎడల, దేవుని ప్రజల ఎడల దేవుడు దయ చూపినట్లు మన ఎడల కూడా దేవుడు దయ చూపాలి. సో దేవుడు దయ చూపాలంటే ఏ విషయాల్లో దేవుని దయ మనకు అవసరం, ఏ విషయాల్లో దేవుడు దయ చూపించాలంటే బైబిల్ కొన్ని విషయాలు ఉన్నాయి. వాటిలో మొదటి మాటను మనం చూద్దాం రండి.
యెజరా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. మేము నిజముగా దాసులమైతిమి, అయితే మా దేవుడు అయిన నీవు మా దాస్యములో మమ్మల్ని విడవక. ఇక్కడ మొట్టమొదటిగా చూడగా దేవుని యొక్క దయ ఎక్కడ చూపించబడుతుంది, ఎక్కడ దేవుని దయ అంటే దాస్యపు జీవితం ఉన్నప్పుడు దేవుడు దయ చూపించాడు. ఎక్కడ ఉన్నప్పుడు అండి? దాస్యపు జీవితంలో. ఎవరున్నప్పుడు? దేవుని ప్రజలైన వారు. దేవుని ప్రజలైన వారు ఎవరైతే ఉండారో వాళ్ళందరూ కూడా దాస్యపు జీవితంలో ఉన్నప్పుడు, దాస్యపు యొక్క జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు దేవుడు వారి పైన దయ చూపించాడు. నిజంగా చూడండి, దేవుడు దయ చూపించడం ద్వారా ఏం జరుగుతుంది అని అంటే బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి. కానీ మొట్టమొదటిగా దేవుడు దయ చూపిస్తూ వచ్చాడు. ఇదే దయను మరొక చోట మనం చూసినట్లయితే నిర్గమాకాండము మొదటి అధ్యాయం కానీ 2వ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజలు శ్రమల పాల్లో ఉన్నప్పుడు వారు దేవునికి మొరపెట్టగా దేవుడు వారి ప్రార్థన విని దిగి వచ్చాడు. ఎందుకు? వారు ఎలా దయ చూపించడానికి. కాబట్టి ఇక్కడ ఎవరైతే దాస్యపు జీవితం ఉండారో వారిపైన దయ చూపిస్తున్నాడు. అంటే వాళ్ళు దేనికి దాసులైపోయారు, వేటికి దాసులుగా ఉంటున్నారు, ఏ పరిస్థితులకైతే మానవుడు దాసులుగా ఉంటూ వస్తున్నాడో ఆ పరిస్థితులు, ఆ దాసత్వం నుండి దేవుడు దయ చూపించి విడిపిస్తున్నాడు. అందుకే యెజ్రా యొక్క ప్రార్థనా జీవితం చూడగా యెజ్రా దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? అయ్యా నువ్వు దయ చూపి, మా దేవుని దయ మాకు ఉంది అని అంటున్నాడు. దేవుని దయ ఎక్కడుంది? మొదటగా చూసినట్లయితే వారు దాస్యపు జీవితంలో ఉన్నప్పుడు దేవుని దయ వారి మీద ఉంది. వాళ్ళు ఏ దాస్యంలో ఉండారో, ఏ దాస్యపు జీవితంలో జీవిస్తూ వస్తున్నారో, ఏ దాస్యపు జీవితాన్ని వారు కొనసాగుతూ వచ్చారో ఆ దాస్యపు జీవితంలో దేవుడు వారు దాసులుగా ఉన్నప్పటికీ, దాసత్వం కలిగి ఉన్నప్పటికీ దేవుని దయ వారి మీద ఉండటం ద్వారా వారి జీవితాల్లో ఆ దాసత్వంలో దేవుని దయ ఉండటం ద్వారా దయ నుండి విడిపించబడిన అనుభవం కూడా వస్తుంది. ఇక్కడ మొదటి మాటని ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే మా ఎడల దయ చూపించమని మనం ప్రార్థించాలి. దేని కొరకై అంటే ఎక్కడ దేవుడు మనకు దయ చూపించాలంటే మొదటి మాట మనం చూస్తున్నాం, దాస్యపు జీవితము. ఈ లోకంలో మన జీవితంలో ఎన్నో విషయాల్లో దాస్యపు జీవితాన్ని మనం కొనసాగిస్తూ వస్తున్నాం. ఎన్నో విషయాల్లో దాస్యపు జీవితాన్ని మనం కూరుకుపోతూ వస్తున్నాం. 1 కాదు 2 కాదు, లెక్కించలేనని పనులు, లెక్కించలేనని విషయాల్లో దాస్యపు జీవితాన్ని మనం కొనసాగిస్తూ వస్తున్నాం. ఇప్పుడు ఏదైతే మానవుడి జీవితంలో దాస్యపు జీవితం మానవుడికి ఉందో ఆ దాస్యపు జీవితం నుండి విడుదల దేవుడు ఇవ్వటం కొరకు మనం ఏం చేయాలా? ప్రార్థన చేసుకోవాలి. యెజ్రా యొక్క జీవితంలో అన్నాడు కదా, మా ఎడల దయచూపి ఉన్నాడు. దేవుడు మా ఎడల దయచూపి ఉన్నాడు. ఇక్కడ దేవుని దయ ఎక్కడ ఉన్నది అంటే మనం కూడా దేవుని దయ కూడా ప్రార్థించాలి. దేవుని దయ ఎక్కడ ఉందంటే మొదటిగా మనం చూస్తున్నాము దాస్యపు జీవితంలో. అంటే మనం ఏ దాస్యపు జీవితంలో అయితే జీవిస్తూ వస్తున్నామో, ఏ దాస్యంలో అయితే మనం ఉంటూ వస్తున్నామో, ఏ దాసత్వాన్ని అయితే మనం విడవలేకపోతున్నామో, ఏ దాసత్వాన్ని అయితే మనం ఏ దాస్యత్వం నుండి అయితే మనం విడుదల పొందలేకపోతున్నామో దాంట్లో ప్రభువా నీ దయ చూపించి ఆ దాస్యపు జీవితం నుండి నాకు విడుదల దయచేయని మనం ప్రార్థన చేసుకోవాలి. ఏ దాస్యపు జీవితం మనకు విడుదల రావట్లేదో, ఏ దాస్యపు జీవితంలో మనం కలిగి ఉంటున్నామో, ఏ పాపమో, లోకమో, శరీరాశులు, నేత్రాశులు, జీవోటంపూట దేనికైతే మనం దాసులుగా ఉండమో ఆ దాసత్వం నుండి విడుదల పొందడం కొరకు, విడుదల పొందాలంటే దేవుని దయ మనకు కావాలి. కానీ మనమైనా, మన కుటుంబీకులైనా, బంధువులైనా, స్నేహితులైనా ఏ దాస్యపు జీవితాన్ని నుంచి మనం జీవిస్తూ వస్తున్నామో మనం మన కుటుంబీకులు కానీ ఆ దాస్యపు జీవితం నుండి విడుదల పొందడం కొరకు దేవుడు దయ చూపించాలి. కాబట్టి ఆ దాస్యపు జీవితాన్ని నుండి విడుదల కొరకు మనం ఏం చేయాలా? ప్రార్థన చేసుకోవాలి. ప్రభా దాస్యపు జీవితం నా దగ్గర ఉంది, దాస్యపు జీవితాన్ని కొనసాగిస్తూ వస్తున్నా, ఈ దాస్యపు జీవితం నుండి నాకు విడుదల దయచే ప్రభు అని మనం ఏం చేయాలా? ప్రార్థన చేసుకోవాలి. మొదట అంటే మనం ఏ దాసత్వంలో అయితే ఉన్నామో, వేటికైతే మనం దాసులమై ఉండమో, వేటి దాసత్వంలో అయితే మనం కూలిపోయి ఉండమో, మనం కానీ మన పిల్లలు కానీ ఆ దాసత్వం నుండి విడుదల పొందడం కొరకు మనం ఈరోజు ఏం చేయాలా? ప్రార్థన చేసుకోవాలి. అది సంఘంలో ఉండవారైనా, మన ఇంటి వారైనా, మా బంధువులైనా ఎవరైతే దాసత్వం ఉండారో ఆ దాసత్వం నుండి విడుదల కొరకు, ఆ విడుదల రావాలంటే దేవుడు దయ చూపించాలి. దేవా మా ఎడల దయ చూపించి, మా కుటుంబం, మా పిల్లల ఎడల దయ చూపించి మేముండ దాసత్వం నుంచి మమ్మల్ని విడిపించి ప్రభుని మనం ప్రార్థన చేసుకోవాలి. యెజ్రాలాగా ఇది మొదటిది. రెండవ విషయాన్ని చూద్దానండి. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. నిజముగా మేము దాసులమైతిమి, అయితే మా దేవుడు అయిన నీవు మా దాస్యంలో మమ్మల్ని విడవక పార్శిక దేశపు రాజు ఎదుట మాకు దయ కనపరిచి. రెండోదిగా ఎక్కడ దేవుని దయ కనపరచబడిందంటే మనం కూడా ప్రార్థన చేసుకోవాలి. రాజు ఎదుట, ఎవరు ఎదుట అండి? రాజు ఎదుట మాకు దయ చూపించితివి, దయ కనపరిచితివి.
అంటే దేవుడు మొదటగా దాస్యపు జీవితంలో ఉన్నప్పుడు దేవుడు తన దయను కనపరిచాడు కాబట్టి ఆ దాస్యపు జీవితం నుండి విడిపించబడుతున్నారు. రెండోదిగా రాజు ఎదురు కొనుకోబడుతూ వచ్చారు. ఏ రాజు ఎదుటికైతే పార్శ్విక దేశపు రాజు ఎదుటికి వాళ్ళు వెళ్ళారు, బహుశా వాళ్ళు బంధించబడి, బహుశా వాళ్ళు మరి బాధించబడి, బహుశా వాళ్ళు చెరసాల పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ఆ రాజు దగ్గరికి, పార్శ్విక దేశపు రాజు ఎదుటికి వెళ్ళినప్పుడు ఏం జరుగుతూ వచ్చిందండి? వాళ్ళకి దయ అనుగ్రహించబడుతూ వచ్చింది. ఏం జరుగుతూ వచ్చింది? దయ. దీన్నే మనం ఎస్తేరు గ్రంథంలో చూసినట్టయితే రాణి యొక్క ఎస్తేరు మరి ఇక్కడికి వెళ్తూ వచ్చింది. ఎక్కడికి వెళ్తూ వచ్చింది? రాణి యొక్క ఎస్తేరు రాజు ఎదుటికి వెళ్ళినప్పుడు ఉపవాసం ఉండి, ఇక్కడే ఉంది, 3 దినములు ఎస్తేరు 4వ అధ్యాయం 16వ వచనంలో నా నిమిత్తం ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయుకుడి అంటాను. అంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుని రాజు ఎదుటికి వెళ్ళినప్పుడు రాజు ఏం చేస్తూ వచ్చాడు? తన ప్రార్థన జీవితానికి దేవుడిచ్చిన ప్రతిఫలం, దేవుడు దయ చూపిస్తూ వచ్చాడు. ఏం జరుగుతూ వచ్చింది? దేవుడు దయ చూపించడం ద్వారా ఎస్తేరు పైన, ఎస్తేరు యొక్క జీవితంలో జరిగింది ఏంటంటే రాజు ఎదుటికి వెళ్ళినప్పుడు వాస్తవానికి రాజు పిలవకోకుండా రాణి వెళ్ళకూడదు. రాజు ఎదుటికి రాజు ఆజ్ఞ లేకుండా రాణి కదలకూడదు. అయినప్పటికీ నా ప్రాణం పోయిన పర్లా నా ప్రజలు కాపాడుకోవాలని రాణి యొక్క ఎస్తేరు ఒక ఆశతో కోరికతో రాజు ఎదుటికి ప్రార్థనా జీవితం కలిగి వెళ్ళినప్పుడు రాజు ఏం చేస్తూ వచ్చాడండి? దయ చూపిస్తూ వచ్చాడు. అంటే ఇక్కడ రాజు యొక్క పార్శ్విక దేశపు రాజు ఏం చేస్తున్నాడంటే దేవుని ప్రజలపైన దయ చూపిస్తున్నాడు. వారు ఎదుటికి వెళ్ళినప్పుడు దేవుని ప్రజలు ఎవరైతే ఉన్నారో, ఒకటి దాసత్వంలో ఉన్న వారిపైన దేవుడు దయ చూపిస్తున్నాడు. రెండోదిగా రాజు ఎదుటికి వెళ్ళినప్పుడు కూడా రాజు శిక్షించడానికో గాయపరచడానికో బాధపరచడానికో కాదు, కానీ ఆ రాజు ఎదుటి వీళ్ళకి దయ కలిగేటట్టు దేవుడు దయ చూపిస్తున్నాడు. అంటే ఆ రాజు ఎదుటికి వెళ్ళినప్పుడు, అధికారుల ఎదుటికి వెళ్ళినప్పుడు, అనేకులు ఎదుటికి వెళ్ళినప్పుడు దేవుడు ఏం చేస్తూ వస్తున్నాడండి? దయ చూపిస్తున్నాడు. చూడండి ఎంత గొప్ప ఆలోచన. రాణి ఎస్తేరు కూడా ఇదే కోణంలో ఉంది. రాజు ఎదుటికి వెళ్ళినప్పుడు మరి రాజు దయ చూపిస్తూ వచ్చాడు, కనికరం పొందుతూ వచ్చింది రాజు ద్వారా. తద్వారా ఎస్తేరు యొక్క జీవితంలో గొప్ప ప్రార్థనా జీవితం ద్వారా తన కుటుంబాన్ని కాపాడుకుంటూ వచ్చింది. సో ఈరోజు సంఘముగా కూడిన మనకెంతో ప్రార్థనా జీవితం అవసరం. మనకెంతో ప్రార్థనా జీవితం కావాలి. మనమెంతో విలువైన ప్రార్థన చేయవలసిన వారు. మొట్టమొదటిగా దేవుని దయ కూడా ప్రార్థించాలి. దేవుని దయ ఎక్కడ మనకు అవసరం? మనం ఏ దాసత్వంలో ఉండో వాటిల్లో దేవుని దయ మనకు కావాలి. ఆ దాసత్వం నుండి విడుదల పొందడం కొరకు మనం ఏం చేయాలా? ప్రార్థన చేసుకోవాలి. దేవుని దయ మనకు కనపరచడం కొరకు, ఆ దాసత్వం నుండి విడుదల పొందడం కొరకు దేవుని దయ మనకు కనపరచబడేది. రెండోదిగా రాజు ఎదుట, అంటే మనం ఏ అధికారి ఎదుటికి వెళ్ళినా, బహుశా దేవుని మందిరం విషయమైనా, దేవుని సన్నిధి విషయమైనా, మన ఇంటి విషయమైనా, మనం దేని విషయమైనా అనేకులు ఎదుటికి వెళ్ళినప్పుడు దేవుడు అక్కడ ఏం చేయాలా? దయ చూపించాలి. అంటే మనం ఎవరి ఎదుటికి వెళ్తున్నామో, ఎవరి ఎదుటి వెళ్ళి మనం నిలబడుతున్నామో, ఎవరి ఎదుటికి వెళ్ళి దేవుని కొరకై నిలబడుతున్నామో, లేదా ఎవరి ఎదుటికి వెళ్ళి ఏ అవసరత కొరకు నిలబడుతున్నామో వారేం చేయాలా? కనికరం, అంటే దేవుడు వారిలో దయ పుట్టించాలి. వారిని ఏం చేయాలా? దయ పుట్టించాలి. అలాంటి దయని దేవుడు పుట్టించడం కొరకు మనం ఏం చేయాలా? ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. ప్రభువా, మొదటిగా మేముండ దాసత్వం నుండి మమ్మల్ని విడిపించడం కొరకు ప్రభువా నీ దయ మాకు చూపించు. 2, మేము మందిరం విషయంలో అయినా, మందిరం కట్టుకోబోతున్నాం, మందిరం పని విషయంలో అయినా, లేదంటే మా కుటుంబాల్లో అయినా, ఏదైనా జాబ్ విషయంలో అయినా, ఏదైనా అవసరత విషయాలు అయినా, ఏదైనా అక్కర విషయాలు అయినా, ఎవరి దగ్గరికి అయినా వెళ్ళి మేము నిలబడినప్పుడు ప్రభా ఏం చేయాలా? మాకు నీ దయ అవసరం. అక్కడ కూడా మేము ఎంతోమంది అధికారులు ఎదుటి నిలబడాలి. మన ఎవరు అపోస్తలుడైన పౌలు గురించి ప్రభు అంటాడు కదా, ఇతడు అన్యజనుల ఎదుటను, రాజుల ఎదుటను, అధికారుల ఎదుటను నానాత్మ నిమిత్తం నేను ఏర్పరచుకున్న సాధనమే అంటాడు. వారి ఎదుటి నిలబడటాన్ని దేవుడు ఏర్పరచుకున్నాడు పౌల్ని. దేవుడు పౌల్ని ఏర్పరచుకున్నాడంటే పౌలుకి ఏం కావాలా? దేవుని యొక్క దయ కావాలి. దేవుని దయ అపోస్తలుడైన పౌలు మీద ఉండటం ద్వారా ఎవరి దగ్గరికి వెళ్ళినా, రాజుల ఎదుటి నిలబడినా, అధికారులు ఎదుటి నిలబడినా, ఇశ్రాయేలు ప్రజలు ఎదుటి నిలబడినా, దేవుని ప్రజలు ఎదుటి నిలబడినా దేవుడు అతను గొప్పగా వాడుకుంటూ వచ్చాడు. కారణం ఏంటంటే దేవుని దయ. ఎస్తేరు పైన దేవుని దయ ఉంటుంది ద్వారా తన ప్రజలు కాపాడుకుంటుంది. ఇక్కడ అపోస్తలుడైన పౌలు పైన దేవుని దయ ఉంటుంది ద్వారా దేవుని కొరకు వాడబడే సాధనం ఉంటున్నాడు. కానీ ఈ రోజు మనం ఏం చేయాలంటే ప్రభా నీ దయ మాకు అవసరం. మేము రాజుల ఎదుటి నిలబడినప్పుడు, అది మందిరం కట్టుకోవడానికి రాజుల ఎదుటికి వెళ్ళబోతున్నాం, అధికారులు ఎదుటి నిలబడబోతున్నాం, ఎవరి ఎదుట దేని కొరకు నిలబడినప్పటికీ ఆ రాజులకి మా మీద దయ కలిగేటట్టు నువ్వు దయ చూపించు ప్రభు అని మనం ఏం చేయాలా? ప్రార్థన చేసుకోవాలి. ఇది అన్నమాట. 2, 3వ విషయాన్ని చూద్దానండి. అంటే మన పిల్లలు ఏదైనా జాబులకి వెళ్తారు, డ్యూటీలకు వెళ్తారు, న్యూగా జాబ్ అపాయింట్మెంట్ కోసం వెళ్తారు, ఇంటర్వ్యూ కోసం వెళ్తారు,
ఆ ఇంటర్వ్యూ కోసం వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి అధికారులు ఉంటారు, వాళ్ళే రాజులు అంటాడు. వాళ్ళ ఎదుట మన పిల్లలకి దేవుడు కృపను అనుగ్రహించాలి, దేవుడు ధైర్యం చూపించాలి. ఆ రాజే అయ్యా నీకు జాబ్ ఇస్తున్నాను అనేటట్టుగా చేయాలి. అంటే అది దయ, దేవుడు దయ చూపించడం. అలాంటి దయ మన పిల్లలకి దేవుడు జాబుల కోసం కానీ, ఆయా పనుల కోసం కానీ, అక్కల కోసం మనం కానీ మన పిల్లలు కానీ వెళ్ళినప్పుడు దేవుడు మన ఎదుటి అధికారులను ఏం చేయాలా, మన పైన దయ చూపించేటట్టు దేవుడు దయ చూపించాలి. ఆ దేవుని దయ కొరకు మందిరం కట్టబడుతుంది కాబట్టి ఆ మందిరంకి ఏ ఆటంకాలు రాకుండా దేవుడు దయ చూపించడం కొరకు కూడా ప్రార్థన చేయాలి. ఇది అన్నమాట. 2. మూడవదిగా చూద్దాం, ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయం. ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయం. ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. నిజముగా మేము దాసులమైతిమి, అయితే మా దేవుడు అయిన నీవు మా దాస్యంలో మమ్మల్ని విడవక పార్శిక దేశపు రాజు ఎదుట మాకు దయ కనపరిచి మేము తెప్పరిల్లినట్లుగా మా దేవుని మందిరమును నిలిపి. ఇప్పుడు దయ ఎక్కడ కావాలండి? దేవుని మందిరం నిలపబట్టడానికి దయ కావాలి. ఒకటి, దేవుని యొక్క కృప చూడగా మొట్టమొదటిగా దేవుని దయ ఎక్కడ అవసరం అంటే మనం ఉన్న దాసత్వంలో దేవుని దయ మనకి కనపరచాలి. దేవుడు కనపరిస్తే ఆ దాసత్వం నుండి విడుదల పొందుతాం, ఆ దాసత్వంలో కూడా క్షేమంగా ఉంటాం. 2, దేవుని దయ, అంటే క్షేమం అంటే కాదు కానీ విడుదల ఇంపార్టెంట్. రెండోదిగా చూడగా దేవుని దయ మనకి ఎక్కడ అవసరం అంటే ఏ రాజులు అంటే అధికారులు ఎదుటి మనం వెళ్తాము, మన పిల్లల ఇంటర్వ్యూస్ కానీ, మన జాబుల విషయంలో కానీ, లేదంటే మన మందిరం విషయంలో కానీ ఎక్కడికి వెళ్తామో అక్కడ దేవుడు దయ చూపించాలి. రాజులకు కూడా దయ చూపించే మనసు రావాలి. ఎస్తేరుకి రాజు ఎలా దయ చూపించాడు, అపోస్తలుడైన పౌలు మీద రాజులు ఇశ్రాయేలు ప్రజలు ఎంతో మంది ఎంత కఠినంగా ఉన్నప్పుడు కూడా వారి మనసు ఎలా మారేటట్టు దేవుడు చేశాడు. అలాంటి దయ దేవుడు చూపించడం కూడా ప్రార్థించారు. మూడోదిగా చూడగా మందిరం, మా దేవుని మందిరమును నిలిపి. కాబట్టి మూడోదిగా ప్రార్థన చేయాలి. ఎందుకోసం ప్రార్థన అంటే మూడో మాట, దేవుని మందిరము నిలపబట్టడానికి దేవుని దయ అవసరం. ఏం కావాలండి? దేవుని దయ. దేవుని మందిరం నిలుపుకోవడానికి దేవుని దయ లేకపోతే మనం దేవుని మందిరాన్ని నిలపలేం. దేవుని మందిరం ఏం చేయలేం, నిలపలేం. నిలపడం అంటే అర్థం ఏంటి? నిలపడం అంటే అర్థం ఏంటంటే దాన్ని కట్టడం. దేవుని మందిరాన్ని మనం కట్టాలంటే అది దేవుని దయ ఉండాలి. ఏ మనుషుల దయ కూడా మంచిది కాదు, ఏ మనిషి దయ కూడా మనకు పనిచేయదు. అందుకే ఇక్కడ కూడా ఉంది, కీర్తనల గ్రంథం 60:11-12 వచనాల్లో మనుషుల సహాయం వ్యర్థము, దేవుని వల్ల మాకు సహాయం కావాలి, దేవుని వల్ల మేము శూరకార్యములు జరిగించదము. శూరకార్యములు జరిగించడం అంటే అర్థం ఏంటి? శూరకార్యం జరిగిస్తామంటే విజయవంతమైన కార్యం. కాబట్టి ఇక్కడ దేవుని మందిరము నిలపబట్టం కొరకు దేవుడు దయ చూపించాలి. బహుశా ఇన్ని దినాలు దేవుడి దయ ఎందుకు చూపించలేదు అని అంటే దానికి కూడా ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయంలో కొన్ని విషయాలు ఉన్నాయి. దేవుడి దయ చూపించబడడం కారణం ఏంటి అని అంటే చాలా విషయాలు ఉన్నాయి. ఒక మాట చూడమంటారా? రండి, 11వ వచనం. వారు మీరు స్వతంత్రించుకొనబో దేశము దాని నివాసులు అపవిత్ర చేతను వారు అసహ్యమైన వాటి చేతను అపవిత్రమయను వారు జరిగించిన అసహ్యమైన వాటిని చేత ఆ దేశం నలుదిక్కులో నిండినదాయను. అంటే ఇక్కడ ఏమని రాయబడుతూ వచ్చిందండి? నలుదిక్కులో కూడా అపవిత్ర చేత నిండిపోయిందంట. ఏమైపోయింది? అపవిత్రత చేత నలుదిక్కులు నిండిపోయింది. సో మందిరంలో కూడా, దేవుని సన్నిధిలో కూడా, దేవుని మందిరంలో ఉన్న మనల్లో అపవిత్రత నలుదిక్కులా నిండిపోయింది అనుకో, ఇంకా దేవుడు దయ ఎందుకు చూపిస్తాడు? దేవుని మందిరం ఎందుకు కట్టబడింది? దేవుని దయ ఎందుకు చూపిస్తాడు? దేవుని మందిరం ఎందుకు కట్టబడింది? ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సిన కోణం ఏంటంటే దేవుని యొక్క మందిరం నిలపబట్టం కొరకు మనం ప్రార్థన చేయాలి. దేవా, నీ మందిరాన్ని నువ్వు నిలుపు, నీ మందిరాన్ని నువ్వు కట్టు. ఎక్కడ కడతావో ఏంటో ప్రభు అని ప్రార్థన చేయొద్దు. ఆ ప్రార్థనలు అయిపోయినాయి. ఇప్పుడు ఏమేం చేయాలా? ఆల్రెడీ ప్రభు చిత్తమైతే రేపో ఎల్లుండి మట్టి కూడా తోలించబోతున్నాం. మరి మనం ప్రార్థన చేస్తూ వచ్చారు. ఉపవాస ప్రార్థనలో చాలా మంది ప్రార్థన చేశారు, దేవుడు విన్నాడు. కాబట్టి దేవుడు ప్రార్థన ఏం చేశాడు? ఒక బ్రదర్ను ప్రేరేపించాడు. అది నాకు నిన్న రాత్రే తెలిసింది, ప్రేరేపణ కలిగింది. ఆయన ఏమన్నాడు? అన్న, మీ మందిరానికి ఎంత మట్టి పడితే అంత నేను ఇస్తాను, ఎంత డబ్బులైనా పర్లా, మట్టికి ఖర్చు నేను ఇస్తానన్నాడు. ఎందుకంటే నేను చేతితో వచ్చా, ఆ డబ్బులు ఏవి మాకొద్దు అన్న, ఆయన మట్టి దొరిచేసి ఎంతైతే అంత, రూపాయి ఎక్కువైనా తక్కువైనా దాన్ని సరిపోయిన మట్టి దొరిచమని చెప్పి. ఎందుకు చెబుతున్నానంటే ప్రార్థన
దేవుడు దయ చూపిస్తే ఎలాంటి వ్యక్తి అయినా మారు మనసు పొంది సమర్పణ కలిగి ఉంటాడు. దేవుని దయ కొరకు మనం ప్రార్థన చేయాలి. ఎందుకు దేవుని మందిరం ఎన్ని దినాలు కట్టబడలేదంటే స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అసహ్యమైన కార్యాలు ప్రాంతం మొత్తం నిండిపోయిందంట. ఎలాంటి కార్యాలండి? అసహ్యమైన కార్యాలు. ఏమైనా ఎవరితో వచ్చింది? నలుదిక్కుల అసహ్యమైన కార్యాలు ఉన్నాయి. నలుదిక్కుల అసహ్యమైన కార్యాలు ఉన్నప్పుడు దేవుని మందిరం ఎందుకు కట్టబడింది? నలుదిక్కుల అసహ్యమైన కార్యాలు ఉన్నప్పుడు దేవుని మందిరం కట్టబడదు. దేవుని మందిరం నిలపబడాలంటే దేవుని దయ ఉండాలి. దేవుని దయ ఉండాలంటే అసహ్యమైన కార్యాలు వెళ్ళిపోవాలి. ఏవైతే మనలో అసహ్యమైన కార్యాలు ఉన్నాయో, ఏవైతే దేవుడు అసహించుకునే జీవితాన్ని మనం జీవిస్తున్నామో, ఏవైతే దేవుడు అసహించుకునే ప్రార్థన మనం చేస్తున్నామో అది కూడా మారాలి. ఏం మారాలా? ప్రార్థన కూడా మారాలి. దేవుడు అసహించుకునే ప్రార్థన, దేవుడు అసహించుకునే జీవితం, దేవుడు అసహించుకునే ప్రవర్తన మారిపోవాలి. అప్పుడే దేవుని యొక్క మందిరం నిలపబడటానికి దేవుడు దయ చూపిస్తాడు. ఈరోజు మన ప్రార్థన జీవితంలో మనం గమనించాల్సిన ఎన్నో మాట అండి ఇది. దేవుని యొక్క వాక్యాన్ని చూడగా ఎన్నో మాట ఇది. మూడవదిగా దేవుని యొక్క దయ మనకు అవసరం. ఎందుకు? ఒకటి, మనం ఉన్న దాసత్వం నుంచి విడుదల పొందడం. రెండు, రాజు ఎదుట మనము వెళ్ళేటప్పుడు దేవుడు దయ చూపించాలి. అధికారులు ఎదుటికి వెళ్ళినప్పుడు ఏ హాని జరగకుండా దేవుడు ఆ రాజు ద్వారానే మనకు కృపను కనపరిచేటట్టు దేవుడు కృప కనపరచాలి. మూడు, ఇక్కడ రాయబడిన మాట దేవుని మందిరం నిలిపే విషయంలో, అంటే మన దేవుని యొక్క మందిరం మనం నిలుపుకునే విషయంలో, దేవుని మందిరాన్ని కట్టుకునే విషయంలో, దేవుని మందిరం నిర్మాణం చేపట్టడానికి గత 40 సంవత్సరాల నుంచి ఏ దరిద్రాన్ని అయితే మనం అనుభవిస్తున్నాం మందిరం లేక, ఆ దరిద్రం పోయి దేవుని మందిరం నిలవబట్టడానికి మనం ఏం చేయాలా? ప్రార్థన చేసుకోవాలి. ప్రభా, గత 40 సంవత్సరాల నుంచి మందిరం లేక కొన్నాళ్ళు ఆ గృహంలో, కొన్నాళ్ళు ఈ గృహంలో, కొన్నాళ్ళు అక్కడ, కొన్నాళ్ళు ఇక్కడ గడుపుకుంటూ వచ్చాం, కాలం గడుపుకుంటూ వచ్చాం. ఇశ్రాయేలు ప్రజలు ఎలాగైతే అరణ్యంలో మేఘం కదిలినప్పుడు వారి జీవితం నడుచుకుంటూ వెళ్తుంది, మేఘం ఆగిపోయినప్పుడు ఎలాగైతే వారి జీవితాలు ఆగిపోతూ మరి మందిరం ప్రత్యేక గుడారం మందిరం వేసుకుని అక్కడ నడిపించుకుంటూ వచ్చారు, అలా మేము కూడా జీవిస్తూ వచ్చాం. కొన్ని దినాలు అక్కడ, కొన్ని దినాలు అక్కడ, కొన్ని దినాలు అక్కడ అని చెప్పి కాలక్షేపం చేసిన వారిని యథార్థంగా ఒప్పుకోవాల్సిందే. యథార్థంగా ఏం చేయాలా? ఒప్పుకోవాల్సిందే. కాలక్షేపం చేసిన వారు ప్రభా, దేవుని మందిరం విషయంలో శ్రద్ధ లేకుండా, దేవుని మందిరం పని విషయంలో శ్రద్ధ లేకుండా, దేవుని మందిరం నిలిపే విషయంలో, అది ఆగిపోయిన పనైనా కొత్త పనైనా నిలిపే విషయంలో శ్రద్ధ లేకుండా అశ్రద్ధ కలిగిన మా జీవితాలకి క్షమించి దయ చూపించి మరలా మేము మందిరం నిలబెట్టుకోవడానికి సహాయం చేయ ప్రభు అని మనం ఏం చేయాలా? ప్రార్థన చేసుకోవాలి. చేసిన తప్పుడు ఒప్పుకోవాలా? చేయబడే మందిరం పని కొరకు, దేవుడు నిలబెట్టడం కొరకు మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. అదే మన జీవితంలో చాలా విలువైనది. కానీ ఇన్ని దినాలు మందిరం కట్టబోవడానికి మనలో బలహీనతలు ఉండవచ్చు, మనలో అపవిత్రత ఉండొచ్చు, మనలో అసహ్యమైన కార్యాలు ఉండొచ్చు. అది మనం ఏమనుకుంటామంటే, బయట వాళ్ళందరూ అబ్జెక్షన్ చేస్తున్నారు, చాలా ఆటంకాలు ఉన్నాయి, అభ్యంతరాలు ఉన్నాయి, అందుకే దేవుని మందిరం కట్టబడతలేదు అంటాం. వాస్తవం ఏంటో చెప్పమంటారా? బైబిల్ అంటుంది మనం అసహ్యమైన కార్యాలు చేసామంట. ఏం చేసాము? అసహ్యమైన కార్యాలు చేసింది మనం. అసహ్యమైన కార్యాలు చెబుతుంది ఎవరి మీద చెబుతాం? పలానా అతను మందిరం కట్టనివ్వట్లేదు, పలానా అతను మందిరం అవనివ్వట్లేదు, పలానా అతను అబ్జెక్షన్ చేస్తున్నాడు, ఇవన్నీ మనం చెబుతాం. ఈ పిట్టకథలన్నీ దేవుడు వినడం. ప్రార్థన, ప్రభా ఇది అది ప్రభా అంటే ప్రభు వినడం. మనం ఏం చేయాలి? ఏ ప్రార్థన చేసినా మనల్ని మనం ఒప్పుకోవాలి, మనల్ని మనం సరి చేసుకోవాలి, మన తప్పును మన పొరపాట్లు ఒప్పుకోవాలి. ప్రభా, కేవలం నన్ను బట్టే, నా తప్పును బట్టి, నా పొరపాటును బట్టే ఈ నరసాపురంలో మందిరం లేదు, దానికి నేనే కారణం, నన్ను క్షమించు ప్రభు అని మనం తప్పు చేసినా చేయకపోయినా ఒప్పుకున్నప్పుడు మనలో ఉన్న యథార్థతను బట్టి దేవుడు మందిరం నిలపబట్టడానికి దయ చూపిస్తాడు. కాబట్టి ఈరోజు మూడవ కోణం, దేవుని మందిరం నిలపబట్టడానికి మనం ఏం చేయాలా? వాళ్ళు వీళ్ళు అని చెప్పి మనం సాకులు, ప్రార్థనలో కూడా అవి ఇవని ప్రార్థన చేయకూడదు. సాకులు పెట్టి ప్రభా ఫలానా అతను ఆపేశాడు, ఫలానా అతను వల్ల అడ్డంకం జరిగింది, ఫలానా అతని వల్ల ఆటంకం జరిగింది, అది ఎప్పుడో జరిగిపోయింది, తాతల తరం అయిపోయింది, ఇప్పుడు పిల్లల తరాలు వచ్చారు, ఇంకెందుకు వాటి గురించి? అయిపోయిన దాని గురించి ఇంకెంతకాలం అని మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. బైబిల్ అంటది కదా, పురాతనమైన ఒక మార్గం గురించి విచారించడి, మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోకుడి అని కూడా రాయబడుతూ వచ్చింది. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోకుడి ఏముంది? చదవండి యెషయా గ్రంథము. మనం ఎప్పుడు ఇదే ప్రార్థన చేస్తాం, మనం తెలుసుకోవాల్సింది ఇదే. దేవుని యొక్క వాక్యంలో ఒక మాట ఉంది, మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోనకుడి, ఇదిగో నేను ఇప్పుడే నూతన కార్యం చేస్తున్నాను. యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో ప్రభు అంటాడు, 18వ వచనం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 18వ వచనం. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోనకుడి, పూర్వకాల సంగతులను తలంచుకొడి, ఇదిగో నేను ఒక నూతన క్రియ
చేయుచున్నాను, ఇప్పుడే అది ముడుచును, మీరు దాన్ని ఆలోచింపరా అని మనం ఎలా ఉంటాం? ప్రభువా, గత మందిరం విషయంలో కానీ, గత మందిరం పని విషయంలో కానీ, ఆ ఎదురింటైనా పొరుగింటైనా పక్కింటైనా ఆపాడు ప్రభు అని ఈ సాకును మనం చెప్పుకుని ప్రార్థన చేస్తాం. కానీ బైబిల్ ఏమంటుంది? పురాతనమైన వాడి గురించి మర్చిపోండి, అయిపోయిన దాని చరిత్ర, మళ్ళీ దాన్ని తీసుకురావద్దు. మీరు ఎందుకు మరలా దాన్ని తీసుకొస్తారు? మునుపటి సంగతులను జ్ఞాపకం చేసుకోవద్దు. గత దినాలు ఏం జరిగింది, గత సంవత్సరాలు ఏం జరిగింది, గత దినాలు ఏం జరిగింది, గత సంవత్సరంలో ఏ కష్టాలు ఏ పరిస్థితులు వచ్చినా వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు. దేవుడు ఏమన్నాడు? మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోనకుడి, పూర్వకాలం సంగతుల గురించి అసలు తలపోసుకోవద్దు అంటున్నాడు. ఏమన్నాడు? తలపోసుకోవద్దు. పూర్వకాలం ఇది జరిగింది ప్రభా, అది జరిగింది ప్రభా, అలా జరిగింది ఇలా జరిగిందని తలపోసుకోవద్దు. మరి ఏం చేయాలా? నేను నూతన కార్యం చేయొచ్చున్నా, మీరు దాన్ని ఆలోచింపరా అంటున్నాడు. అంటే ఏంటి? దేవుడు తన మందిరాన్ని నిలుపుకోవడానికి దేవుడు దయ చూపించబోతున్నాడు. అది మనం ఆలోచిస్తల్లా. దేవుడు దయ ఎందుకు చూపిస్తలేదు? ఇప్పుడు చెప్పండి. దేవుని మందిరం నిలుపుకోవడానికి దేవుడు దయ ఎందుకు చూపిస్తలేదంటే ఇదే కారణం. మునుపటి వాటిని మనం జ్ఞాపకం చేసుకుంటాం. పూర్వకాల సంగతులే ప్రభా, అక్కడ రాళ్ళు పెట్టాం, ఎవరు ఎత్తుకుపోయారు ప్రభా, ఆడ ఇసుక పోసాం, ఎవరు ఎత్తుకుపోయారు ప్రభా, మందిరం కడుతుంటే ఎవరో ఒక ఆయన తాగొచ్చి అడ్డగించాడు ప్రభా, మరి ప్రభా మందిరం ఒక అతని వల్ల ఆగిపోయింది ప్రభా అని ఇక ఈ కథలే మన దగ్గర ఉంటాయి. ఇవి పోవాలి. వాక్యం ఏమంటుంది? ఎవడైనాను దేవుని ఆలయం పాడు చేసిన దేవుడు వాడిని పాడు చేస్తాడని బైబిల్ అంటుంది. ఇక మనం ఎందుకు వాటి గురించి ఆలోచించాలి? మన ప్రార్థనలు ఎలా ఉంటాయంటే దేవుణ్ణే విమర్శించినట్టుగా ఉంటాయి. అంటే మనమేం తప్పు చేయనట్టుగా ఉంటాయి మన ప్రార్థనలు. అలా ఉండకూడదు. ప్రార్థన అంటే ఎలా ఉండాలా? మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు. అప్పుడేం జరిగింది, ఇప్పుడేం జరిగిందని. పూర్వకాల సంగతుల గురించి అస్సలే ఆలోచించొద్దు. ప్రభా, ఈయన అట్ట చేశాడు, ఆయన ఎట్ట చేయబట్టి మందిరం ఆగిపోయింది, ఇవన్నీ వదిలేయాలి. ప్రభు అన్నాడు, ఇదిగో నేను ఒక నూతన కార్యం చేస్తున్నాను. యెషయా గ్రంథం 43:19 అంటున్నాడు. 18లో మర్చిపోండి అని చెబుతున్నాడు. 19లో నూతన కార్యం చేస్తానన్నాడు. ఆయన నూతన కార్యం మనం చూడాలంటే ఆ నూతన కార్యం ఏంటి? దేవుడు తన మందిరాన్ని నిలుపుతున్నాడు. ఆ నిలపడం కొరకు దయ చూపిస్తున్నాడు. ఆ దయను పొందుకోవడానికి మనం ప్రార్థించాలి. కానీ ఇంకా ప్రభు ఆ మందిరం సంగతి అయిపోయింది, ఇంకా అక్కడ కొత్త మందిరం స్థలం ఇస్తే ఇంకా ఆ మందిరం ఏంటి? ఇక దాని గురించి దేవుడు తీసేసాడు. అయిపోయింది దాని ఆలోచనలు. నూతనమైన విధానంలో ఇదిగో పాతవి గతించాను, సమస్తలు క్రొత్తమైన బైబిల్ ఎందుకంటుంది? క్రొత్త జీవితాన్ని ప్రభు మనకి ఇస్తున్నాడు, క్రొత్త అనుభవాన్ని, కొత్త మందిరాన్ని దేవుడు ఇస్తున్నాడు. మనం అది నిలుపుకోవటానికి కావాల్సింది ఏంటి? మనకి దేవుని దయ. ఏం కావాలా? దేవుని దయ. అందుకే భక్త్ సింగ్ గారు కానీ అనేకమైన పెద్దలు కానీ ఏదైనా పనిచేసేటప్పుడు అనేవాళ్ళు, ఏదైనా పనిచేసేటప్పుడు దేవుని చిత్తం అయితే, దేవుని దయ అయితే, దేవుడు దయ చూపిస్తే అని అనేవాడు. ఎందుకు ఆ మాట అనేవాళ్ళు? ఎందుకంటే దేవుని దయ లేని మనం ఏం చేయలేం. ఏదంటే దేవుని దయకు అప్పగించడమే. ఇక్కడ ఈరోజు మనం ఏం చేయాలా? దేవుడు మన మీద దయ చూపించాలి. ఎందుకు? ఆయన మందిరం నిలపటానికి దేవుడు దయ చూపించాలి. 3 దినాలు ఉపవాస ప్రార్థన చేసాం మందిరం కోసం. దేవుడు మీ ప్రార్థనలు, అందరూ ప్రార్థనలు విన్నాడు. విని దానికి కావలసిన సామాగ్రి సమకూర్చున్నాడు. దేవుడు సమకూర్చేటప్పుడు మనం ఏం చేయాలా? ఇంకా నీ దయ మాకు ఉంచు ప్రభా, ఆ మందిరం నిలబెట్టు ప్రభా అని మనం ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన మనం చేయకోకుండా మనకు కావాల్సిన సొంత ప్రయోగాలు ప్రార్థన చేయొద్దు. సంఘానికి ఏది అవసరమో అది ప్రార్థన చేయాలి. సంఘ ప్రార్థన అంటే అర్థం ఏంటి? సంఘానికి ఏం అవసరమో దాని కొరకు ప్రార్థన చేయాలి. కాబట్టి ఈరోజు మనం చేయాల్సిన 3వదిగా దేవుని దయ. మొదటిగా ఎక్కడ? దాసత్వం ఉండే వాటి నుండి విడుదల. 2 రాజు అధికారులు ఎదుటికెళ్ళినప్పుడు దేవుని యొక్క దయ మనకు కావాలి. 3 దేవుని మందిరము నిలపబట్టానికి దేవుని దయ కావాలి. దేవుని మందిరం నిలబడాలన్నా దేవుని దయ, మనుషుల దయ కాదు. మనుషుల సహాయం మనుషులు ఏం చేయలేరు. నేను కడతాను ముందరకెళ్ళినా మనం వెనక్కే వస్తాం. ఇంతకుముందు ఇప్పుడు 6 సంవత్సరాల నుంచి అట్ట వెనక్కి వచ్చి కూర్చున్నాం, అట్టాగే వెనక్కి వస్తాం. నేను కడతానని ముందరకెళ్తే మనం వెనక్కే వచ్చేస్తాం. మనం కడతాం కాదు. ఇప్పుడు ఏ మందిరం పనైనా ఏదైనా మన నిమిత్త మాత్రమే ఒక పాత్రలుగా దేవుడు ఆడుకుంటున్నాడు. దేవుని యొక్క మందిరం పని దేవుడు ముగించాలంటే ఆ మందిరాన్ని దేవుడు నిలపాలి. అనేకులు ఎదుట ఎజ్రా చెబుతున్నాడు కదా, మా దేవుని దయ వల్ల మందిరం నిలపబడింది. ఆ దేవుని మందిరం నిలపబడాలంటే మనం ఏం చేయాలా? ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. ఏంటి ఆ ప్రార్థన? ఈరోజు దేని కొరకు ప్రార్థించాలి? దేని కొరకు? ప్రభా, ఒకటి నీ దయ మాకు అవసరం, నీ దయను కనపరచు. ఎందుకు దయ? దాసత్వం ఉండవు, వాటి నుండి విడిపించబట్టాలి. 2 ఎందుకు దయ? రాజులు ఎదుటి, అధికారులు ఎదుటికి వెళ్ళినప్పుడు మాకు నీ దయ కావాలి, వాళ్ళు మా మీద కనికరం చూపించాలి. 3 ఎందుకు దయ అంటే దేవుని మందిరం నిలపబట్టాలి.
ఎందుకంటే దయ దేవుని మందిరము నిలపబట్టడానికి. ఏ దేవుని మందిరం అయితే ఇన్ని దినాలు నిలపబడలేక ఆగిపోయి ఆపివేయబడుతూ వచ్చిందో ఆ యొక్క దేవుని కార్యం పూర్వకాల సంగతులు అయిపోయినాయి. ఇక దాన్ని పట్టుకుని మనం ఏలాడొద్దు. ఇదే తాడు, ఇదే నాది అని పట్టుకోవద్దు. మనం పూర్వం సంగతి అయిపోయింది. ఈ యెషయా గ్రంథం 43:18 అన్నాడు, మునుపటి మందిరం సంగతి మర్చిపోండి. యోవేలు గ్రంథంలో అక్కడ రాయబడుతూ వచ్చింది. ఏమని రాయబడుతూ వచ్చింది? మునుపటి మందిరం యొక్క కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించిద్దంట. అంటే ఫస్ట్ మందిరం యొక్క మహిమని రెండో మందిరం యొక్క మహిమ ఏం చేస్తుంది? మించిపోతుంది. అంటే అర్థం ఏంటి? మొదట ఆరంభించాం, ఏడేసిన పునాదులు ఆడే ఉండే, దాని గురించి వదిలేండి. అక్కడ దేవుడు దయ చూపించలా. ఇప్పుడు కొత్తగా కట్టుకునే కాడ ఏం చేయాలా? ప్రభా నీ దయ మాకు చూపించు. అక్కడ మందిరం నిలబడాలి. అక్కడ మందిరం నిలబడటం కొరకు నీ దయ అవసరం. దేవుని దయ ఉంటే ఆటంకపరిచేవాడు కూడా దూరంగా వెళ్ళిపోతాడు. దేవుని దయ ఉంటే అబ్జెక్షన్ చేసిన వాడు కూడా వచ్చి సహాయం చేస్తాడు. దేవుని దయ ఉంటే ఎవరు మందిరం కట్టొద్దు అన్నారో వాళ్ళు అయ్యా మందిరం కట్టండి, ఇదిగో మేము కూడా సహాయం చేస్తామని ఆ యొక్క రాళ్ళు పట్టుకుని ఏది కావాలో అది పట్టుకుని పనిచేసేవాళ్ళు ఉంటారు. దీని అంతటి కారణం ఏంటంటే దేవుని దయ. కానీ ఈరోజు మూడోదిగా మనం ప్రార్థన చేయాలి. ఎందుకోసం అండి? దేవుని దయ దేని మీద? ఒకటి, దాసత్వంలో ఉన్న ప్రజల మీద. 2, అధికారులు ఎదురుకెళ్ళినప్పుడు. 3, దేవుని మందిరాన్ని నిలుపుకునేటప్పుడు దేవుని దయ. దేవుని మందిరం నిలపబట్టడానికి అంటే దేవుని మందిరం కట్టబట్టడానికి మనం దేవుని దయ కొరకు ప్రార్థించాలి. 4వ మాట ఏంటి తెలుసా? రండి, యెజ్రా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. యెజ్రా గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనం. యెజ్రా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం. నిజముగా మేము దాసులమైతిమి, అయితే మా దేవుడు అయిన నీవు మా దాస్యములో మమ్మల్ని విడవక పార్శిక దేశపు రాజు ఎదుట మాకు దయ కనపరిచి మేము తెప్పరిల్లినట్లుగా మా దేవుని మందిరమును నిలిపి దాని పాడైన స్థలం తిరిగి బాగు చేయుటకు. 4వ మాట ఏందండి? పాడైన స్థలాల్ని తిరిగి బాగు చేయటానికి. దేవుని మందిరం అంటే ఆత్మీయ మందిరం. మనమే దేవుని ఇల్లు. పరిశుద్ధాత్మకు మన దేహం ఏమై ఉంది? ఆలయమై ఉందని ఉంది. అంటే మనమే దేవుని ఇల్లు. దేవుని ఇల్లు ఏమైపోయిందండి? బైబిల్ రాయబడుతూ వచ్చింది, పరలోక రాజ్యము బలత్కారంగా పట్టుబడుచున్నదని బైబిల్ రాయబడుతూ వచ్చింది. పరలోక రాజ్యం ఏమైందండి? బలత్కారంగా పట్టుబడుతుందని బైబిల్, బలత్కారం చేతికి బలత్కారంగా పట్టుబడుతుందని బైబిల్ రాయబడుతూ వచ్చింది. అయితే బలత్కారంగా పట్టుబడే పరలోక రాజ్యం ఎవరంటే మనమే పరలోక రాజ్యం. అవునా కదా? మనమే దేవుని రాజ్యం, మనమే పరలోక రాజ్యం అయినప్పుడు మనం ఏం చేయబడుతున్నాం అంటే ఇక్కడ రాయబడిన మాట, పాడు చేయబడిన అనుభవం ఉండం. పాడైపోయిన అనుభవం మనలో ఉంది. మనం ఎవరమంటే దేవునికి ఆలయం. మన ఆత్మీయ జీవితం ఎక్కడ పాడైందో ఆత్మీయ జీవితమే దేవుని ఆలయం. మన పాడైపోయిన ఆత్మీయ జీవితాన్ని మనం ఏం చేసుకోవాలండి? తిరిగి కట్టుకోవడం కొరకు ప్రార్థన చేయాలి. ప్రభువా, పాడైపోయిన నా ఆత్మీయ జీవితాన్ని కట్టు, పాడైపోయిన నా ఆత్మీయ జీవితాన్ని కట్టు. ఏ ఆత్మీయ జీవితం అయితే నాది పాడైపోతూ వచ్చిందో ఆ పాడైపోయిన ఆత్మీయ జీవితాన్ని తిరిగి కట్టు ప్రభువా. ఎందుకంటే పాడైపోయినటువంటి వాటిని ఏం చేస్తున్నాడు? మా దేవుని మందిరమును నిలిపి పాడైపోయిన స్థలమును తిరిగి బాగు చేయుటకు దేవుడు దయ చూపించాలి. మన ఆత్మీయ జీవితం బాగాల, పాడైపోయింది. భౌతికమైన జీవితం బాగాల, పాడైపోయింది. ఇంకా మందిరం కాడ ఏదైనా అవసరం ఉంటే పాడైపోయినాయి. అవి కూడా మందిరం కాడ అంటే అవసరం అంటే మందిరం పనులు ఏమైనా మందిరంకి సంబంధించిన ఏమైనా పాడైపోయి ఉండొచ్చు, మన ఇల్లు పాడైపోయి ఉండొచ్చు, మనకు కలిగిన పోయి పాడైపోయి ఉండొచ్చు. తిరిగి అవి బాగు చేయబడాలంటే ఏం చేయాలా? దేవుడు దయ చూపించాల్సిందే. ఏం చేయబడాలా? దేవుని దయ. అందుకే మనం ప్రార్థన చేయాలి, ప్రభా నీ దయ మాకు అవసరం. ఏం కావాలా? నీ దయ. దేవుని దయ వలన అని ఎజ్రా ప్రార్థన చేస్తున్నాడు 9వ అధ్యాయం 8వ వచనంలో. 9వ వచనంలో దేవుని దయ ఎక్కడ వచ్చింది? ఒకటి దాసత్వంలో ఉన్నప్పుడు విడుదలకు దేవుని దయ వచ్చింది. 2వదిగా దేవుని దయ ఎక్కడ వచ్చింది? రాజు ఎదుట నిలవబడినప్పుడు దేవుని దయ వచ్చింది. 3వదిగా దేవుని దయ ఎప్పుడు? దేవుని మందిరాన్ని నిలిపినప్పుడు దేవుని దయ ఉంది. 4వదిగా చూడగా పాడైపోయిన స్థలాన్ని బాగు చేసుకోవడానికి నెహెమ్యా ఉన్నాడు. ఏమైపోయింది? యెరూషలేము ప్రాకారాలన్నీ ఏమైపోయినాయి చెప్పండి? పాడైపోయినాయి. అయిపోయినాయి లేవా? పాడైపోయినటువంటి దేవుని యొక్క యెరూషలేము యొక్క ప్రాకారాలు ఏమైంది మరి? కట్టబడినే లేవా? బాగు చేయబడినే లేవా? దీనికి కారణం ఏంటి? దేవుని దయ. ఇంకా చాలా గొప్ప మాటలు అంటారు, మా దేవుని కరుణాహస్తము వలన అని గొప్ప గొప్ప మాటలు మాట్లాడతారు బైబిల్లో. అనేక మంది దేవుని బిడ్డలైన వారు మా దేవుని కరుణాహస్తం వలన అంటే దేవుని దయ వలన ఏం జరిగింది? పాడైపోయిన ప్రాకారాలు కట్టబడ్డాయి.
నెహెమ్యా యొక్క జీవితంలో ప్రాకారాలు పాడైపోయిన ప్రాకారాలు కట్టగలుగుతూ వచ్చాడంటే కారణం ఏంటి? నెహెమ్యా ప్రాకారాలు కట్టగలుగుతూ వచ్చాడంటే దానికి దేవుని దయ తోడుగా ఉంది. ఏముందండి? దేవుని దయ. ఏవైతే పాడైపోయిన మన ఆత్మీయ జీవితం ఉందో, విశ్వాస జీవితం ఉందో, క్రైస్తవ జీవితం ఉందో, లేదంటే భౌతికమైన జీవితం ఏదైతే పాడైపోయిందో, దేహం పాడైపోతుందో దాన్ని తిరిగి కట్టుకోవాలంటే దేవుని దయ అవసరం. ఈరోజు మనం దేవుని దయ కోసం ప్రార్థన చేయాలి. ప్రభా, నీ దయ మాకు కనపరచు. ఏమని? నీ దయ. ఎందుకు దేవుని దయ? పాడైపోయిన వాటిని బాగు చేసుకోవడానికి, పాడైపోయిన వాటిని బాగు చేసుకోవడానికి నీ దయ మాకు కావాలి. నీ దయ మాకు అవసరం. ఏవైతే పాడైపోయినాయో, మాలో ఉండయో, అపవిత్రమైన మాలో ఉండయో, ఏం చేయాలి ప్రభా? మాకు నీ దయ చూపించు. దేవుని దయ ఉంటే పాడైపోయిన వాటిని మనం ఏం చేస్తాం? తిరిగి చక్కగా మరలా కట్టుకోగలుగుతాం. పాడైపోయిన ప్రాకారాలు, కాల్చివేయబడిన ప్రాకారాలు అన్నీ కూడా తిరిగి మనం ఏం చేయగలుగుతాం? చక్కగా కట్టుకోగలుగుతాం. దేవుని దయ కావాలి మనకి. కాబట్టి మన ప్రార్థన ఎందుకోసం అండి? ఈరోజు మనం ప్రార్థన చేయాల్సింది దేనికోసం? దేవుని దయ కోసం. దేవా, ఎజ్రా అంటాడు 9:8 చివరిలో, మా దేవుడు అని అంటాడు. మా దేవుడు అయిన యెహోవా కొంత మటుకు మా ఎడల దయ చూపించను. చూడండి ఎంత విచిత్రం. కొంత మటుకు దయ చూపిస్తేనే దాసత్వం నుంచి వాడు విడిపించబడ్డారు. క్షమించండి. కొంత మటుకు దయ చూపిస్తేనే రాజు ఎదుట దయ వస్తుంది. కొంత మటుకు దయ చూపిస్తేనే దేవుని మందిరం నిలపబడింది. కొంత మటుకు దయ చూపిస్తేనే పాడైపోయి బాగు చేసుకుంటుంటే, దేవుడు పూర్తిగా దయ చూపిస్తే ఇంకెంత గొప్ప కార్యాలు జరుగుతాయి చెప్పండి. ఎజ్రా ఏమన్నాడు? మా దేవుడు అయిన యెహోవా కొంత మటుకే మాకు దయ చూపించాడు. అంటే కొంతకే ఇంత ఆశీర్వాదం ఉంటే, సంపూర్ణమైన దయ దేవుడు చూపిస్తే ఇంకెంత ఆశీర్వాదం ఉంటుంది చెప్పండి. ఉండదా? ఉండిద్ది. అందుకే ప్రార్థన చేసుకోవాలి. ఏమని? ప్రభా, మా దేవుడు అయిన నీవు మాకు దయ చూపించు. మా పితరులకు ఎలా దయ చూపించేవో, ఎజ్రా దినాల్లో ఎలా దయ చూపించేవో దేవుని ప్రజల పైన, మా పైన కూడా దయ చూపించు. ఆ దయ వలన మా దాసపు జీవితం నుండి విడుదల వచ్చింది. ఆ దయ వలన మేము ఏ విషయంలో, మందిరం విషయంలో, డ్యూటీలో, జాబుల విషయాలైనా అధికారులు ఎదుర్కెళ్ళినప్పుడు మాకు దయ వచ్చింది. దేవా, ఆ దయ వలన దేవా మందిరం నిలపబడిద్ది. ఆ దయ వలన పాడైపోయిన వాటిని మేము తిరిగి మరలా కట్టుకోగలుగుతాం. ప్రభా, మేము మరలా తిరిగి కట్టుకోవాలి. మా ఆత్మీయ జీవితం ఏదైతే పాడైపోయిందో ఆత్మీయ జీవితాన్ని తిరిగి కట్టుకోవాలి. పాడైపోయిన ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలా, పాడైపోయినటువంటి ఆత్మీయ అనుభవాన్ని తిరిగి కట్టుకోవాలా, పాడైపోయిన విశ్వాస జీవితాన్ని కట్టుకోవాలా. గత సంవత్సర దినాలన్నింటిలో ఏదైతే పాడైపోయిన క్రైస్తవ జీవితం, విశ్వాస జీవితం ఉందో దాన్ని తిరిగి కట్టుకోవాలి. నీ దయ నాకు అవసరం. అది కట్టుకోవాలంటే నీ దయ అవసరం. అదే కాదు ఆరోగ్యం తిరిగి కట్టబడాలంటే దేవుని దయ కావాలి. మన కష్టాల నుండి మనం కట్టబడాలంటే దేవుని దయ కావాలి. మన శ్రమల నుండి మనం కట్టబడాలంటే, తిరిగి మళ్ళీ బాగు చేయబడాలంటే దేవుని దయ కావాలి. ప్రతి విషయంలో, ప్రతి సందర్భంలో, ఏ సందర్భంలో అయినా దేవుని దయ మనకు ఉండాలి. ఆ దేవుని దయ కొరకు మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ఇదెన్నో మాట? 4. మొట్టమొదటిగా దేవుని దయ ఎక్కడ మనకు కావాలా? 1, దాసత్వంలో నుండి విడుదల కొరకు. ఏవేవి దాసత్వం? ఇంకా మందిరానికి వస్తున్నా, ప్రార్థనకు వస్తున్నా, దేవుని మందిరంలో ఉంటున్నా, ఇంకా కొన్ని దాసత్వాలు పోలా. ఆ దాసత్వాలు ఏవైతే ఉంటే వాటి నుండి విడుదల లోకాచారం, వాటి నుండి విడుదల పొందడం కొరకు ఏం చేయాలా? ప్రార్థన. మొన్నే ఓ స్టేటస్ చూస్తూ వచ్చా. సంక్రాంతి రోజు ఏం జరిగింది? దేవుని ప్రజలే, దేవుని బిడ్డలే, రక్షణ మార్మోస్ బాప్తిసం పొందిన వాళ్ళే ఫోన్ స్టేటస్ చూస్తే ఏమనుందండి? సంక్రాంతి ఇది నిజమైన పండగ అని చెప్పండి. సంక్రాంతి గురించి ఒక వీడియో పెట్టారు. ఏంటి ఆ వీడియో? ముగ్గులు, తర్వాత గోబెమ్మలు, తర్వాత గాలిపటాలు ఎగరేయటం, ఇవన్నీ దాంట్లో ఉన్నాయి. ఇదే నిజమైన పండగ అంట. మరి ఈ 3 రోజుల పండగ ఏంటో? మరి అదే నిజమైన పండగ అయితే ఈ పండగ ఏంటి? మరి ఇది పండగ కాదు, అదే పండగ. గాలిపటాలు ఎగరేయటాలు, లేదంటే ఇంకా గొబ్బెమ్మలు పెట్టుకోవటాలు, ముగ్గులు వేసుకోవటాలు, ఇదే పండగ అంట. నేను ఆశ్చర్యపోయా. ఒక విశ్వాస ఇలా పెట్టడం ఏంటి? దేవుని ప్రజలేంటి కూడా ఇలా పెట్టడం ఏంటి? తప్పది. ఎప్పటికీ అలా చేయకూడదు. అలా చేసినప్పుడు ఇంకా దేవుడు ఇష్టపడతాడా? ఇంకా దేవుని దయ ఎందుకు వచ్చింది మనకి? ఇట్లాంటి పనికిమాలిన చెత్త మనలో చాలా ఉంటుంది. వీటి నుండి మనం విడుదల పొందడం కొరకు ప్రార్థన చేసుకోవాలి. 2, రాజులు ఎదుట, అధికారులు ఎదుట మనం నిలబడినప్పుడు దేవుడు రాజులు మనకు దయ చూపించేటప్పుడు దేవుడు దయ చూపించాలి. రాజులు మనకు దయ చూపించేటట్టు దేవుడు మనకు దయ చూపించడం కొరకు. 3,
దేవుని మందిరం నిలపబట్టడం కొరకు దేవుని దయ అవసరం, దాని కొరకు ప్రార్థించాలి. 4, పాడైపోయిన వాటిని తిరిగి కట్టుకోవడం కొరకు దేవుని దయ అవసరం, దాని కొరకు ప్రార్థించాలి దేవుని దయ. 5వదిగా దేవుని దయ ఎప్పుడు అవసరం అంటే దేవుని కొరకు కావాలి మనకంటే. 5వ మాట రండి, ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. నిజంగా మేము దాసులమైతమే, అయితే మా దేవుడైన నీవు మా దాస్యంలో మమ్మను విడవక పార్శిక దేశపు రాజు ఎదుట మాకు దయ కనపరిచి మేము తెప్పరిల్లినట్టుగా మా దేవుని మందిరము నిలిపి దాని పాడైన స్థలమును తిరిగి బాగు చేయుటకు యోధా దేశమందును యెరూషలేము పట్టణమందును మాకు ఒక ఆశ్రయము నిచ్చుటకు కృప చూపించితివి. ఆశ్రయం అంటే గోడ, ఏంటంటే కోట, ఒక రకంగా చెప్పాలంటే. ఆశ్రయం అంటే గోడ కాదు, ఏంటి గోడ ఉంది ఇక్కడ. పుట్టములు ఏమని రాయబడుతూ వచ్చింది? కోట కాదు, గోడ. చూడండి, గోడ కట్టుకోవడానికి ఎవరు కావాలా? దేవుడే. మాకు ఒక ఆశ్రయం కంటే గోడగా ఉండాలంటే దేవుడు. అంటే అర్థం ఏంటి? ఏ శత్రు కార్యాలు జరుగుతున్నా, ఏ దుష్టుని కార్యాలు వస్తున్నా, ఏవి కూడా ఇక గోడను దాటి మా దగ్గరికి రాలేవు. అందుకే దావీదు అంటాడు, దేవుడు ఎలాంటి వాడని సంబోధిస్తాడంటే దావీదు, ఆయన నా కోట, నా బలము, నా రక్షణ శృంగము అని సంబోధిస్తూ వస్తాడు. అని ఎందుకు? ఆయన ఒక గోడ. ఆ ఎరుకో గోడలన్న ఇరిగిపోతాయి, పగిలిపోతాయి, కూలిపోతాయి, కానీ ఈ గోడ ఎప్పుడు కూలిపోదు. ఈ గోడ ఎలాంటిది? కూలిపోనిది, బలమైన పునాదులు కలిగింది. ప్రపంచంలో ఏ గోడకి వేయనంత బలమైన పునాది ఈ గోడకు ఉంది. అదే దేవుడు. ఆయనకే బలమైన పునాదం. అక్కడ మనం ఏం చేయాలా? ఆయన మనకి గోడగా ఆశ్రయంగా ఉండటం కొరకు ప్రార్థన చేయాలి. అలా దేవుడు ఆశ్రయంగా ఒక గోడగా ఉండాలంటే ఏం కావాలా? మళ్ళీ దేవుని దయ కావాలి. ఏం కావాలి? దేవుని దయే. ప్రభా, నీ దయ మాకు కనపరచు, నీ దయ మాకు చూపించు. ఎందుకంటే ప్రభా, నీ దయ ఉంటే నువ్వు మాకు ఆశ్రయంగా ఉంటావు, అంటే మాకు గోడగా ఉంటావు, మాకు గోడగా ఉంటావు. అందుకే ఎన్నోసార్లు చెబుతూ వస్తా, ప్రాకారం లేని పట్టణం ఎలాంటిది? ప్రాకారం లేని పట్టణము చూడండి, ఒక పట్టణానికి లేదా ఒక గృహానికి కాంపౌండ్ వాళ్ళు లేదనుకోండి, ఏమైంది? ఇవాళ వెళ్ళి చూసొచ్చాం మందిరం స్థలం కాడికి. వెళ్ళి చూసేస్తే ఏమైంది? అంత చుట్టుపక్కల గోడ వేసాం, సైడ్ కాంపౌండ్ వాళ్ళు వేసిన గేటు పెట్టకపోతే ఏమైంది? ఎవరో మేకలు దాంట్లో మేకలు దోలికెళ్ళి దాంట్లో మేకలు పడుకోబెట్టి వాళ్ళు కూడా పడుకుని రచ్చరచ్చ చేసి వెళ్ళారు, పెంట అంతా. వెళ్ళొచ్చాం వాళ్ళ మందిరం స్థలం అసలు ఎట్టుందో ఏందో చాలా రోజులు అవుతుంది చూసి వద్దామని చెప్పి వెళ్ళొస్తే ఏముంది? ఈ పాతది కాదండి, కొత్త కట్టేది. మందిరం అన్నామంటే కొత్తదే. వెళ్ళి చూసేస్తే ఎంతో దారుణంగా ఉంది. ఆ యొక్క మేకల పేంట అవన్నీ కూడా నిండిపోయింది. ఎందుకు ఇలా జరిగిందని ఆలోచన చేస్తే ఏముంది ఇప్పుడు చెప్పండి? దానికి సరైనటువంటి మనం ఏమంది ద్వారానికి సంబంధించినటువంటి గేటు పెట్టలా. అన్నీ పెట్టాం కానీ గేటు పెట్టకపోవడం ఏమైంది? వచ్చినాయి, పాడు చేసి వెళ్ళిపోయినాయి. అదే గేటు పెట్టుంటే రాగలుగుతాయా? ప్రాకారం లేని పురం అలాంటిదే. ప్రాకారం లేనిది అలాంటిదే. మంచి ఆ బలమైనటువంటి గోడ మనకు లేనప్పుడు ఏవి పడితే వచ్చి పాడు చేసి వెళ్ళిపోతూ ఉంటాయి. ఏవి పడితే వచ్చి పాడు చేసి వెళ్తాయి. అది మన క్రైస్తవ జీవితం, విశ్వాస జీవితం పాడు చేయొచ్చు, క్రైస్తవ జీవితం పాడు చేయొచ్చు, మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేయొచ్చు, దేవుని మందిరాన్ని కూడా పాడు చేయొచ్చు. అయితే దేవుడు ఏం చేయాలి? మనకి గోడగా ఉండాలి. దేవుడు గోడగా ఉంటే ఏమన్నా దాటొస్తాయా? ఏవి దాటరు. కాబట్టి ఈరోజు మన ప్రార్థన దేవుని దయ మన మీద ఉండటానికి. ఎక్కడ ఏ సందర్భాల్లో దేవుని దయ మన మీద ఉండాలంటే, ఒకటి మనం ఇంకా ఏ దాసత్వంలో క్రైస్తవులుగా రక్షణ మార్మోస్ బాప్తిసం పొంది కూడా ఏ దాసత్వంలో ఉండో వాటి నుండి విడుదల పొందడుగా. రెండోదిగా చూడగా అనేకులు ఎదుట మనం కానీ మన పిల్లలు కానీ వెళ్ళి నిలబడినప్పుడు రాజులైనా అధికారులైనా వాళ్ళు మనకైనా మన పిల్లలకైనా దయ చూపించే దయ దేవుడు కనపరచడం కొరకు. 3, దేవుని మందిరం నిలపబడటానికి దేవుని దయ కొరకు. 4, దేవుని దయ ఎక్కడ కావాలి మనకి? పాడైపోయిన స్థలాలు మరలా తిరిగి కట్టుకోవడానికి దేవుని దయ. 5వదిగా చూడగా దేవుని దయ ఎక్కడ అవసరం అంటే, దేవుడు మనకు గోడగా ఉండటానికి దేవుడి దయ కావాలి. ఎక్కడ? ఆశ్రయము అంటే మాకు ఒక ఆశ్రయమునిచ్చుటకు, అంటే ఒక గోడని. ఆ గోడ ఎవరంటే దేవుడే. గోడ ఎవరు? దేవుడే. కాబట్టి ఆ గోడగా దేవుడు ఉండటానికి ఏం చేయాలి? మనం దేవుని దయ కావాలి. దేవా, మాకు గోడగా నువ్వు ఉండు. నువ్వు మాకు గోడగా ఉంటే మాలోకి ఎవరు ప్రవేశించరు. మా మందిరానికి క్షమించండి ప్రభా, మా మందిరం కాదు, మీ మందిరం. మందిరానికి ఏం కావాలా? గోడగా నువ్వు ఉండు, అడ్డుగా నువ్వు ఉండు. ఆటంకపరిచేవారికి, అభ్యంతరపరిచేవారికి, ఎన్నో ఆటంకాలు చేసేవారికి, ఎవరికైనా సరే నువ్వు గోడగా ఉండు. నువ్వు గోడగా ఉండి ఏం చేయాలా? దేవుని మందిరాన్ని కట్టించు ప్రభా. పాడైపోయిన
ఆత్మీయ జీవితాన్ని కట్టు. దేవుని మందిరాన్ని నిలుపు. నర్సాపూర్లో ఈ దేవుని మందిరం నిలవబడకోకుండా ఎన్ని దుష్ట కార్యాలు జరుగుతున్నాయో వాటన్నిటిని లయపరచు ప్రభుని మనం ఏం చేయాలా? ప్రార్థన చేసుకోవాలి గట్టిగా. దేవుని దయ మెయిన్ ఇంపార్టెంట్. మనం దేని కొరకు ప్రార్థించాలా? దేవుని దయ. ప్రభా నీ దయ మాకు కనపరచు. దేవుని దయ కొరకు ప్రార్థన చేస్తే ఏ దాసత్వం ఉండో వాటి నుండి విడుదల వచ్చింది. ఏ అధికారుల దగ్గరికి వెళ్తున్నామో అధికారి మన మీద దయ చూపించేదట. ఎస్తేరు పైన ఎలా దయ చూపించారో, మరి అనేకులు ఎదుటి నిలవబడినప్పుడు అపోస్తలుడు పౌలు పైన ఎలాంటి దయ వచ్చిందో అలాంటి దయ మన మీద వచ్చింది. ఇంకా దేవుని మందిరం నిలపబడిద్ది. దేవుని దయ ఉంటే పాడే పని కట్టుకుంటాం. దేవుని దయ ఉంటే దేవుడే మనకి ఒక ఆశ్రయం, అంటే గోడగా ఉంటాడు. అలాగూ దేవుడు అన్ని విషయాల్లో, దేవుని మందిరం పనుల విషయాల్లో, మరి రేపు ఎల్లుండో ప్రభు చిత్తం మీద మట్టి తోలిస్తాం. అప్పుడు దేవుని మందిరం ఆరంభించిన కాడి నుంచి ముగింపు వరకు కూడా దేవుడు ఒక గోడగా ఉండి ఏ శత్రువులు, ఏ ఆటంకాలు జరగకపోకుండా దేవుని కార్యం జరగటానికి. ఆ దినాల్లో నెహెమ్యా ప్రాకారాలు కట్టేటప్పుడు ఎన్ని ఆటంకాలు, ఎన్ని అభ్యంతరాలు, ఒకటా రెండా లెక్కించలేనని ఆటంకాలు. కానీ నిజంగా ఎంత గొప్పవారంటే ఓ చేత్తో యుద్ధం, ఓ చేత్తో పని చేసుకుంటూ 52 దినముల్లో వారు పని సంపూర్తి చేయగలుగుతూ వచ్చారు. కారణం ఏంటి? మనుషుల సహాయం కలగల, దేవుని సహాయం కొరకు ఎదురు చూశారు. దేవుని సహాయం నొందారు కాబట్టి శూర కార్యములు జరిగించారు. ఆ శూర కార్యములు అనేవి జరిగించబడుతూ వచ్చినాయి. నిజంగా యెరూషలేము ప్రాకారాలు కట్టారంటే అంతకంటే శూర కార్యం ఇంకేం కావాలి మనకి? గొప్ప విజయవంతమైన కార్యం. శూర కార్యములు అంటే విజయవంతమైన కార్యాలు దేవుడు జరిగించాడు. అలాంటి కార్యం మన ఎడల నర్సాపూర్లో ఈ 40 సంవత్సరాల నుంచి జరిగినటువంటి కార్యాన్ని దేవుడు ఇప్పుడు జరిగించడం కొరకు మనం ఏం చేయాలా? ప్రార్థన. ఇవి జరగాలంటే ఏం చేయాలి? విడుదల కావాలన్నా దాసం నుండి, అధికారులు ఎదురు నిలబడినా అధికారి మన మీద దయ చూపించాలన్నా, దేవుని మందిరం నిలపబడాలన్నా, ఇంకా బాగా పాడైపోయిన వాటిని కట్టుకోవాలన్నా, ఇంకా దేవుడు మన కోటగా, గోడగా, ఆశ్రయంగా ఉండాలన్నా మనం ఏం చేయాలా? దేవుని దయ కొరకు ప్రార్థించాలి. దేవుని దయ ఉంటే ఈ 5 అంతల అనుభవం మన జీవితాల్లో వచ్చింది. అట్లు దేవుని మందిరమునకు, సార్వత్రిక సంఘమునకు, మనకి, మన కుటుంబాలకి దేవుని దయ సంపూర్ణంగా దేవుడు చూపించలాగా ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. అట్టి ప్రార్థన మనం చేయనట్లు మరి ఎజ్రా ఎలాంటి ప్రార్థన చేస్తున్నాడు? మా దేవుని దయ వలన. దేవుడు ఎంత చూపించాడంటే దయ? మళ్ళీ చదివి ప్రార్థనలోకి వెళ్తున్నారండి. ఎంత చూపించాడు దేవుడి దయ? ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయం 8వ వచనం. ఎంత దయ చూపించాడు? చివరిలో రాయబడుతుంది, మా దేవుడైన యెహోవా కొంత మటుకు మా ఎడల దయ చూపించాను. ఎంత మటుకండి? కొంతే. అంటే కొంత దయకే వాళ్ళు దాసత్వం నుండి విడిపోతే, కొంత దయకే రాజువారి మీద దయ చూపిస్తుంటే, కొంత దయకే మందిరం నిలిపేస్తుంటే, కొంత దయకే పాడైపోయిన స్థలాలు బాగు చేసుకుంటుంటే, కొంత దయకే దేవుడు వారికి ఆశ్రయంగా గోడగా ఉంటే, సంపూర్ణమైన దయ దేవుడు చూపిస్తే ఇంకెలా ఉంది చెప్పండి? ఎజ్రా అన్నాడు, కొంత మటుకు మాకు, అంటే కొంత దయ చూపిస్తేనే ఎలా ఉంటే, సంపూర్ణమైన దేవుని దయ చూపిస్తే ఇంకెలా ఉంటుందో చూడండి. ఇంకెలా ఉంటుంది? ఎజ్రా ఏమన్నాడు చూడండి. వాస్తవం ఒప్పుకుంటున్నాడు, కొంత మాకు దేవుడు దయ చూపించాడు, ఇక మిగతాది ఇంకా చాలా ఉంది. ఆ దయంతా కూడా మేము పొందుకుంటే ఇంకెంత ధన్యులమో. ఈరోజు మన దేవుని కొరకు ప్రార్థించాలా? మెయిన్ అంశం దేవుని దయే. కానీ ఏ విషయాల్లో మనకు దేవుని దయ అవసరం అన్నది చూసామంతే. కానీ అస్సలైంది ఏం కావాలా? దేవుని దయ. ప్రభా నీ దయ మాకు చూపించు. నీ దయ చూపిస్తే ప్రభా మా జీవితాల్లో మేము ఇప్పటికీ రక్షణ, మార్మోస్ బాప్తిసం పొంది కూడా ఇంకేటి నుండి అయితే విడుదల పొందలేకపోయాము, ఆ దరిద్రం నుండి విడుదల పొందుతాం. నీ దయ మాకు చూపిస్తే మేము, మా పిల్లలు డ్యూటీలు కానీ, జాబుల పర్పస్ మీద కానీ, మందిరం విషయంలో ఎక్కడికి వెళ్ళినా నీ దయ రాజులు ఎదురు కానీ, మీరు రాజు మా మీద దయ చూపించేటట్టు దయ చూపించగలవు. నీ దయ ఉంటే మందిరం నిలపబడిద్ది, అంటే కట్టబడిద్ది, మందిరం కట్టబడిద్ది. నీ దయ ఉంటే పాడైపోయిన వాటిని తిరిగి కట్టుకోగలుగుతాం. మా ఆత్మీయ జీవితం, విశ్వాస జీవితం. నీ దయ ఉంటే మాకు ఆశ్రయం ఉండి నువ్వు ఒక గోడగా ఉంటావు. నీ దయ మాకు అవసరం. ఇప్పుడు మనం దేని కూడా ప్రార్థించాలని 5 విషయాలు చూసాం. ఈ 5 విషయాలు మనకు జరగాలంటే ఏం కావాలా? అస్సలైనది మెయిన్ దేవుని దయ. ఎంత కావాలి మనకు దేవుని దయ? ఎంత కావాలి? ఎజ్రా ఏమంటాడు? మా దేవుడైన యెహోవా కొంత మటుకు. ఎంత దయ కావాలి మనకి? చెప్పండి, పెద్దగా చెప్పండి. ఎంత దయ? కొంత అయితే ఇంకెందుకు మనం ప్రార్థన చేయటం? ఆల్రెడీ దేవుడు దయ చూపిస్తున్నాడు. కొంత మటుకు కాదు, సమృద్ధైన దేవుని దయ. అంతే కదా? 100% 30 60 కాదు, 100% మనకు దేవుని దయ కావాలి. ఏ ఒక్క % కూడా అసలు ఆగకూడదు, తగ్గకూడదు. దేవుడు మన మీద దయ చూపించే విషయంలో 100% మనకు దయ చూపించాలి. ఆ దయ చూపించడం కొరకు మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ప్రభా నా విషయంలో, నా కుటుంబ విషయాల్లో
నా వ్యక్తిగత విషయాల్లో, నా బంధువుల విషయాల్లో నువ్వు దయ చూపించు. అన్నిటికంటే మొదట మందిరం నిలవబెట్టే విషయంలో దయ చూపించు. మందిరం కట్టే విషయంలో దయ చూపించు. మేము నిమిత్త మాత్రమే, మేమేం చేయలేం. నేనైనా మీరైనా ఎవరమైనా మీరు ఏదన్నా ధనంగా సమకూర్చుకున్నా, నేను ఏదన్నా ఒక అడుగు ముందలకేసి ప్రార్థన చేసినా మనం ఏం చేయలేం. దేవుని మందిరం అంటే ఎవరో ఒకళ్ళు ముందరకు రావాలి. ఎవరో ఒకళ్ళు రాకుంది ఎట్టగట్టబడింది అంటే సేవకులుగా ఒక భారం ఉంది కాబట్టి ముందరకు వచ్చాం. సహకారులుగా దేవుడు మిమ్మల్ని నిలబెడతాడు. కానీ మీరెంత ధనపూర్వకంగా సహాయం చేసినా, ఇంకో రీతిలో చేసినా, ప్రార్థన ద్వారా చేసినా, నేనెంత ప్రార్థన ద్వారా ఎంత చేసినా చివరికి మందంటూ ఏం లేదు. ఎవరిదంతా కూడా దేవుడే. అంటే దేవుని దయ కొరకు మనం ప్రార్థించాలి. మనం ఇచ్చే సమర్పణ కాదు, కానీ వాటికంటే దేవుని దయ ఇంపార్టెంట్. ఆ దేవుని దయ వస్తే ఆటోమేటిక్గా అన్నీ సెట్ అయిపోతాయి. కాబట్టి ఆ దేవుని దయ లేకపోవడానికి కారణం ఏంటో కూడా చూసాం. ఎందుకు లేదు? అసహ్యమైన కార్యాలు నలుదిక్కులు చేశారంట. 11 వచనం చూసాం మనం. 9వ అధ్యాయం. నలుదిక్కులు అసహ్యమైన కార్యాలే. చుట్టుపక్కల అసహ్యమైన కార్యాలు, మందిరం చుట్టుపక్కల అసహ్యమైన కార్యాలు చేయడం ద్వారా మందిరం కట్టబడాల. ఇప్పుడు ఏం చేయాలి? మనం ఆ అసహ్యమైన కార్యాలు జరగకోకుండా మనలో ఉంటే అసహ్యమైన కార్యాలు తీసివేసుకుని దేవుని దయ కొరకు మనం ప్రార్థించాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? తన దయ మనం ఏది అడుగుతూ అడుగుడి మీకు ఇయ్యబడుతుంది అన్నాడు. వెదుకుడి మీకు దొరుకుతుంది, తట్టుడి మీకు తీయబడుతుంది. ఇప్పుడు మనం దేవుని దయ కొరకు అడిగి, దేవుని దయ కొరకు వెతికి, దేవుని దయ కొరకు దేవుని తట్టిన ఎడల నూరంతల దేవుని దయ దేవుడు మనకిస్తాడు. అట్టి నూరంతల దేవుని దయ దేవుడు మనకిచ్చినట్టు మనం ఏం చేయాలా? ప్రార్థన. అట్టి ప్రార్థన మనం చేయనట్లు ఈరోజు ఒకటే అంశం ఏంటి? మొదట దేవుని మందిరం కొరకు ప్రార్థన చేయండి, తర్వాత మన కొరకు ప్రార్థన చేయండి. దేవుని దయ దేవుడు మనకి ఇవ్వలాగా ప్రార్థన చేద్దాం. అట్టి దేవుని దయ ద్వారా సోర కార్యములు అంటే అద్భుతమైనటువంటి కార్యాలు, విజయవంతమైన కార్యాలు మనం జరిగించబడినట్లు దేవుడు మనకి సహాయం చేయనుగాక. ఆనాడు నెహెమ్యా కానీ ఎజ్రా కానీ దేవుని కార్యాలు ఎలా జరిగించబడుతూ వచ్చినాయో అలాంటి దేవుని దయ కలిగిన కార్యాలు మన ఎడల దేవుడి దయ మనకు వచ్చినట్లు, మనం ఏదైతే దేవుని దయను పోగొట్టుకున్నామో, కొంతమటుగా పూర్తిగా పోగొట్టుకున్న దేవుని దయ మనకి అనుగ్రహించబడినట్లు, దేవుని దయ తిరిగి మన దగ్గరికి వచ్చినట్లు, ఆ దేవుని దయ వల్ల సోర కార్యములు అంటే విజయవంతమైన కార్యాలు మనం జరిగించినట్లు ప్రార్థన చేసుకున్నాం. అటు ప్రార్థన ఎజ్రా దేవుని దయ పొందిన అనుభవం ఎట్లా ప్రార్థన చేశాడు, అటు ప్రార్థన మనం కూడా పొందినట్లు దేవుని దయ కొరకై, దేవుని దయ ద్వారా విడుదల, రాజులు ఎదుటి నిలబడినప్పుడు దయ, ఇంకా దేవుని మందిరం నిలబడటం, పాడైపోయిన స్థలం బాగు చేసుకోవటం, ఆశ్రయ దొరకడం అంటే కొండ కోటగా ఒక గోడగా దేవుడు మనకు ఉండేలాగా ఇవన్నీ కావాలంటే దేవుని దయ కావాలి. ఆ దేవుని దయ కొరకు మనం ప్రార్థించినట్లు ప్రభు మన సాయం చేయను గాక. ఆమేన్. ప్రకటనలు జ్ఞాపకం చేసుకోనండి దయచేసి.